ఏ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఆగ్రా వెళ్తున్నాం. చెప్పానా శివానా? హాయ్ చెప్పండి. హలో హాయ్, గోయింగ్ టు ఆగ్రా. అన్నా మీరు కూడా లైట్ ఎవడ ఫేస్లో సరిగ్గా కనిపించట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, నాంపల్లి స్టేషన్కి అయితే వచ్చాం. సో మేము ఎంట్రీ అవుతున్నాం ఇంకా నాంపల్లి స్టేషన్. అవి మా కెమెరా గ్యాంగ్ అంతా మేమందరం ఎంట్రీ అవుతున్నాం. ఇలాగా నాంపల్లి అసలు ఎంట్రీ వేరే సైడ్ నుంచి ఉండేది, ఇప్పుడు మొత్తం మారిపోయింది. నాంపల్లి ఎంట్రీ. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా టీము రెడీ అవుతున్నాయి. ఇంకా జర్నీ అయితే కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది. అన్నా ఒకసారి చూడన్నా. హాయ్, పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మళ్ళీ బుక్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మేము ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. సో ఈరోజు చూస్తున్నారు కదా, ఇవన్నీ కవరింగ్ ఎంత బీభత్సంగా వేసుకున్నాను ఏంటని అనుకుంటున్నారా? సో చాలా దూరం ప్రయాణం చేస్తున్నాం, దారిలో బాగా చలిగా ఉంది. సో అందుకే వేసుకున్నాను అనమాట. అలా మాట్లాడడం వల్ల సరిగ్గా వినపడదు. సో ఇలా డైరెక్ట్గా మాట్లాడతా కాసేపు. సో చలి అయితే చాలా ఎక్కువగా ఉంది, ట్రైన్ కూడా ఫాస్ట్ పడుతుంది కాబట్టి చలి బేవచ్చుగా ఉందన్నమాట. అండ్ ఎండ చూసారు కదా, పొద్దున్నే ఎండ ఎలా వస్తుందో. వెండి నాయిస్ ఎక్కువగా ఉంటుంది, బాగా బేవచ్చుగా పడుతుంది ట్రైన్. ఇదిగో స్పీడ్ మామూలు కొట్టట్లేదు అసలు. మంకీ క్యాప్ పెట్టుకున్నాను, పెట్టుకోపోతే ఇంకా చలితో అయిపోతుంది నా పని. పెట్టుకుని ఇంకా పొద్దున్నే మేము ట్రైన్ 6 కల్లా స్టార్ట్ అయింది. 6 కల్లా స్టార్ట్ అయ్యి ఇంకా వెయిట్ చేసాం కాసేపు బయలుదేరుతుందా లేదా అని. సో 6కి ట్రైన్ స్టార్ట్ అవుద్ది అన్నారు, బట్ 6కి స్టార్ట్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ అటు ఇటు అయింది. అండ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సికింద్రాబాద్లో ఆగింది. సికింద్రాబాద్ నుంచి ఇంకా నాన్ స్టాప్ కొట్టుకుంటూ వస్తుంది. అండ్ మళ్ళీ పెద్ద స్టేషన్ రావాలి. పెద్ద స్టేషన్ వచ్చేంత వరకు ఇంకంతే. అండ్ మన ఫోటోగ్రాఫర్స్ భయ్యాస్ ఇంకా ఉన్నారు, మొత్తం 4 ఉన్నాం. మీకు వ్లాగ్లో కనిపిస్తారు వాళ్ళు. ఫస్ట్లోనే వాళ్ళు చిన్న బిట్ వేసాను కదా, వ్లాగ్లో వస్తుంది. సన్లైట్ బాగా హెవీ అవుతుంది, నేను ఎంత తగ్గించినా హెవీ అయిపోతుంది. సో ఇప్పుడు చూసారా, ఇప్పుడు సినిమాటిక్ లైటింగ్ వస్తుంది. ఎందుకు అనుకున్నారు, పక్కన ట్రైన్ వస్తుంది, దానివల్ల లైటింగ్ అక్కడక్కడ పడుతున్నట్టు ఉంటుంది. ఏదో స్కేరీ మూవీలో వస్తుంది చూసారా, అలా వస్తుంది. లైటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూసారా. ఒక్క సైడ్ మాత్రమే లిట్ అవుతుంది, ఇటు సైడ్ లైటింగ్ లేదు. మళ్ళీ కరెక్ట్గా ఉంది లైటింగ్. ఏదైనా షూట్ చేయాలన్నా ఏదైనా ఉన్నా మళ్ళీ ఇది ఎలా ఉందంటే, ఏదన్నా స్కేరీ మూవీలో లైటింగ్ ఉంటుంది చూసారా, ఒక సైడ్ ఏం జరుగుతుందో తెలియకుండా లైటింగ్ ఉంటుంది, అలా ఉంది. సో నేను ఇంకా ఇటు తిరిగానంటే ఒక సైడ్ మాత్రమే కనిపిస్తుంది, ఇటు సైడ్ కనిపించదు. బట్ ఇటు సన్లైట్ ఫేస్ చేశానంటే మొత్తం కనిపిస్తుంది అన్నమాట. సో జర్నీ చాలా కాలం తర్వాత మళ్ళీ జర్నీ చేస్తున్నా. అండ్ మేము వెళ్తుంది ఆగ్రా అనమాట. దారిలో చాలా మంచి సన్నివేశాలన్నీ జరుగుతాయి. ఇది స్టార్టింగ్ కాబట్టి ప్రస్తుతానికి అంత ఇంకా ఏమీ కొత్త అనుభవాలు ఏమీ ఎదురవ్వలేదు. ఇంకా ఆంధ్రాలోనే ఉన్నాం. నెక్స్ట్ నార్త్ సైడ్ మన దగ్గరికి వెళ్ళే కొద్ది కొత్త అనుభవాలన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా చెప్తాను మీకు ఏమేమి అనుభవాలు అయినాయి అన్నీ చెప్తా. మళ్ళీ సాయంత్రం మాట్లాడదాం. అండ్
ప్రస్తుతానికి ట్రైన్ అయితే జనగాంలో ఉంది. అండ్ అలా ఏదో జర్నీ అయితే సాగుతుంది, మెల్లిమెల్లిగా సాగుతుంది. ఎప్పటి వరకు అనేది ఆగ్రా వరకు ఫైనల్గా వెళ్తుంది. అండ్ ఎండ మళ్ళీ తగ్గుతుంది. అండ్ ఇదిగోండి, ఇంకా మనం ప్రస్తుతానికి ఆంధ్ర దగ్గరే ఉన్నాం, ఆంధ్రాలోనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర అనకూడదు, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయిన ఆంధ్ర ఆంధ్ర అంటున్నాను. ఇది తెలంగాణ కదా, సో అందరూ మళ్ళీ ఎప్పుడో డివైడ్ అయిపోయింది. మా ఆంధ్ర తెలంగాణ సెపరేట్ కాబట్టి ఇప్పుడు. అండ్ ఇదిగోండి, ఇక్కడ స్కూల్లో పొద్దున్నే డ్రిల్ జరుగుతుంది పిల్లలకి అక్కడ పక్కనే. అవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆ డ్రిల్లు, మళ్ళీ పొద్దున్నే డ్రమ్ములు వాయించడం, ఇవన్నీ చిన్నప్పుడు చాలా బాగుండేది. ఆ తర్వాత ఏముండవు. అండ్ సన్లైట్ కొంచెం తక్కువ పడుతుంది, కొంచెం ఇటు తీసుకుందాం. ఫేస్ కరెక్ట్గా లైటింగ్ లేకపోతే ఏమీ అనిపించదు తర్వాత వీడియో. పక్కనే బస్సులు అవన్నీ వెళ్తున్నాయండి. బేచంగా ఉంది ఇక్కడ. ఇదిగోండి, అదేదో దూరం ఏదో టవర్ కనిపిస్తుందండి, వెరైటీగా ఉంది ఆ టవర్. ఏంటో చాలా వెరైటీగా ఉంది. ఓకే, అక్కడ ఒక చర్చ్ కూడా ఉంది. పొలాలన్నీ బీడు భూముల్లో అయిపోయినాయి, మళ్ళీ కొత్తగా పంట వేస్తారనుకుంటా. అండ్ ఇక్కడ చూడండి, పొలాలు బీడు భూముల్లో అయిపోయినా అక్కడక్కడ కొన్ని పొలాల్లో ఇక్కడ కాటన్ వేశారు, కొన్ని పొలాల్లో వరి. ఇటు సైడ్ వరి కొంచెం తక్కువే అనుకుంటా. వరి పొలాలన్నీ తీశారు, మళ్ళీ వరి మేబీ నెక్స్ట్ ఇయర్ వేస్తారేమో, జనవరి టైంకి వేస్తారేమో. అండ్ ఇక్కడ చిన్న పొలం కూడా ఉంది, వాటర్ వెళ్ళేది. మీకు బీరోల్ షార్ట్స్ కూడా వస్తాయి. బీరోల్ షార్ట్స్ అన్నీ పెడతాను మెల్లమెల్లగా, ఒక్కొక్కటి బీరోల్ షార్ట్స్ అన్నీ వస్తాయి వీటితో పాటు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మధ్యలో దారిలో అదేదో ఇండస్ట్రీ వచ్చిందండి, స్మెల్ మాత్రం దారుణంగా వచ్చింది. అలా స్మెల్ వచ్చే ఘోరంగా ఉండేవన్నీ. మన పొల్యూషన్ అయితే బాగా పెరిగిపోతుంది వాటి వల్ల. ఏంటో మనం ఏం చేయగలం, మనం ఏం చేయలేం. ప్రపంచం అలా పొల్యూట్ అవుతూ ఉంటుంది, అది అలా వెళ్తూనే ఉంటుంది. మనం కూడా దాంట్లో పార్ట్ కాబట్టి అది చూసి చూడనట్టు ఉండాలి, లేదంటే ఏదైనా చెయ్యాలి. బట్ మన ఒక్కళ్ళే అనుకుంటే అన్నీ అవ్వవు కదా, అందరిలోనే మార్పు రావాలి, అప్పుడే అన్నీ అవుతాయి. అండ్ ఏంటో ఇక్కడ స్మెల్ అయితే ఘోరంగా అవుతుందండి ఈ ఏరియా. ఏంటో చుట్టుపక్కల చూడడానికి బాగానే ఉంది, కానీ స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది. అసలు ఏంటో మరి అది దేని గురించి స్మెల్ వస్తుందో తెలీదు. అండ్ ఇక్కడ కొండలు అవి చాలా బాగున్నాయి, మీకు చూపిస్తాను ఆగండి. అది అక్కడ దూరం కనిపిస్తుంది ఆ కొండ, బాగుందా? సూర్యుడు కూడా చూసారా, స్టార్ లాగా కనిపిస్తుంది. దీనికి ఒక సీక్రెట్ ఉందండి, మీకు తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలా సూర్యుడు అలా స్టార్ లాగా కనిపిస్తాడు, దాన్ని ఒక సెట్టింగ్ పెట్టుకుంటే అప్పుడు సూర్యుడు అలా స్టార్ లాగా కనిపిస్తాడు. సో సూర్యుడు అలా స్టార్ లాగా కనిపిస్తాడు. మనం దాన్ని ఒక సెట్టింగ్ చేసుకోవాలి, సెట్టింగ్ చేసుకుంటే సూర్యుడు స్టార్ లాగా కనిపిస్తాడు. ఆ సెట్టింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది స్టార్ లాగా. ఇగో పవర్ కేబుల్, మీకు కనిపించిందో లేదో తెలియదు, కానీ పవర్ లైన్స్ వెళ్తాయి కదా పైనుంచి, పెద్ద హెవీ పవర్ తీసుకెళ్ళేవి, అవి వెళ్ళి పైనుంచి. మన ట్రైన్కి కూడా చాలా పవర్ అవసరం కదా, హెవీగా తాగుతూ ఉంటుంది పవర్ అంతా.
మళ్ళీ ఎక్కువ అయిపోయింది బ్రైట్నెస్. బాగుంటుంది. మళ్ళీ ఇందాక వచ్చిన లైటింగ్ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అలా ఆఫ్ అయ్యి ఆన్ అయిన ట్రైన్, మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చింది. అలా వెళ్తూ ఉంటే జర్నీలో మనకి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి, కొత్త కొత్త ట్రైన్లు వస్తూ ఉంటాయి, అన్నీ తెలుస్తూ ఉంటాయి. జర్నీ ఎప్పుడూ చేస్తూ ఉంటారు లైఫ్లో. జర్నీ చేయకుండా ఒక చోట ఉండిపోయామంటే కొత్త విషయాలు తెలియవు. సో ఎప్పుడు జర్నీ చేస్తూ ఉండండి, మీ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. మళ్ళీ సాయంత్రం మాట్లాడతాను. ఓకే. సో హాయ్ ఫ్రెండ్స్, సాయంత్రం అయిపోయింది. ఇప్పుడే నాగపూర్ దాటాం. సో చాలా కొత్త కొత్త ప్రదేశాలన్నీ తిరిగాను అనమాట. చాలా బాగున్నాయి ప్రదేశాలన్నీ. ఆ దారిలో స్టీల్ ప్లాంట్ ఒకటి కనిపించింది, సూపర్ ఉందన్నమాట. ఇప్పుడు ట్రైన్ అయితే ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కదులుతుంది స్లోగా. ఎంత స్పీడ్గా వెళ్తుందో ట్రైన్ చూద్దాం. చాలా స్లోగా వెళ్తుంది ఇప్పుడైతే. స్టేషన్ జస్ట్ దాటింది. అదే స్పీడ్ కొడితే బాగుండు. నెక్స్ట్ స్టాప్ భోపాల్ ఉంది. అప్పటి వరకు స్టాప్స్ లేవు, ఇంకా అక్కడ వరకు ఇంక వెళ్తానే ఉంటుంది అనమాట. ఎక్కడైనా ఇలా సిగ్నల్ లేక ఆగిపోద్ది, లేదంటే వెళ్తానే ఉంటుంది ట్రైన్. పొద్దున్నంతా చాలా చలిగా ఉంది. ఇప్పుడు చలి ఇట్లా ఉడికొచ్చేస్తుంది ఫుల్గా. చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాను అనమాట. ఇక్కడ చలి బీభత్సంగా ఉంటుంది అనుకున్నా, కానీ అంత బీభత్సంగా ఏం లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో అయితే లేదు. మళ్ళీ రాత్రి తెలుస్తుంది అలా చలి ఎంత ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది రాత్రి తెలుస్తుంది. అప్పటి వరకు తెలీదు. అండ్ ఇవ్వండి, ఇదంతా ఎలా ఉందో మొత్తం చెత్త చెదారం కింద మీకు చూపిస్తా. అసలు ఇది మొత్తం చెత్త చెదారం. రైల్వే స్టేషన్ పక్కన ఎలా ఉందో పక్కన మొత్తం ఇదో ఇదంతా ఇలా చెత్త చెదారం కింద ఉంది మొత్తం. ఇది వర్షం పడినప్పుడు ఇదంతా మునిగిపోద్దాం ఈ ఏరియా అంతా. అగో పైనుంచి మెట్రో వెళ్తుంది, చూపిస్తా. జూమ్ చేశాను. అగో మెట్రో ట్రైన్ వెళ్తుంది, చూసారా? బాగుంది కదా. మన హైదరాబాద్ టైపే అనమాట. సో మెట్రో పైనుంచి వెళ్తుంది, ఇక్కడ కింద నుంచి ఏమో ట్రైన్లు వెళ్తున్నాయి. అండ్ అలా వెళ్తూనే ఉంటాయి అన్నమాట. ప్రయాణం చేస్తూనే ఉంటాయి. అవి ప్రయాణం చేస్తాయి, మనల్ని తీసుకెళ్తూ ఉంటాయి. మనం వెళ్ళాల్సిన చోటికి మనం చేరుకోవాలి. అండ్ ఇదిగోండి, ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఇక్కడ మొత్తం పెంట కింద ఉంది. మొత్తం పంతులు, దరిద్రాలన్నీ ఇక్కడే ఉంది. అండ్ మొత్తం స్లమ్ ఏరియా అంతా ఉంది ఇక్కడ. చూడండి, మీకు చూపిస్తా. మొత్తం అంతా స్లమ్మే ఇదంతా. ఈ పక్కన ఎవడో కారు డెంటింగ్ బిజినెస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకున్నాడు. ఫుల్ రష్గా ఉంది. కింద బ్రిడ్జ్ కింద ఎవరో ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని గుద్దేసింది. అక్కడ కామెడీ కాన్వర్సేషన్ నడుస్తుంది కింద. తెగ తిట్టుకుంటున్నారు, గట్టిగా పై వరకు వినిపిస్తున్నాయి అసలు. అండ్ దారిలో ఇంకా నేను చాలా కొత్త చూసాను. ఏంటంటే ఇందాక చెప్పినట్టు స్టీల్ ప్లాంట్ ఒకటి చూసాను కదా, మధ్యలో అది న్యూక్లియర్ ప్లాంట్ లేదా సంథింగ్ ఏదో స్టీల్ ఏదో ఉందో ఒకటి. పెద్ద పెద్ద పైప్స్ ఉంటుంది, చూడడానికి కూడా. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ కూడా చూడండి, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇది కన్స్ట్రక్షన్లో ఉంది ఒక బిల్డింగ్. ఇదిగో చూపిస్తుందా? ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ బిల్డింగ్ ఏమో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. సరే, చెట్లన్నీ అడ్డవుతున్నాయి, దాన్ని చూపిద్దామండి. ఇప్పుడు ఏదో లైటింగ్ కనిపించింది.
నేనైతే ఆగ్రా స్టేషన్కి వచ్చేసా. సో ఏంటి ఇందాక చూసారు కదా, మ్యారేజ్ వైబ్స్ గట్టి గట్టిగా డప్పులు అవి వాయించి ఫుల్గా తీసుకొచ్చారు. అదే పెళ్లి కొడుకుని తీసుకురావడానికి తీసుకొచ్చారు. ఇగో ఇక్కడ స్టేషన్ బయటే టీ పార్టీ అరేంజ్ చేశారు. ఇగో నా బ్యాక్గ్రౌండ్ మీకు కనిపిస్తుంది, అక్కడ టీ పార్టీ అరేంజ్ చేశారు. అందరూ టీ అది తాగుతున్నారు అనమాట. టీలు బిస్కెట్లు అన్నీ ఇస్తున్నారు. అండ్ ఇక్కడేమో జనాలు వేరే ట్రైన్ వచ్చింది, దానికోసం పరిగెడుతున్నారు. బ్యాక్గ్రౌండ్లో చలి ఎరగేసేస్తుంది భయ్య, మామూలుగా లేదు అసలు. ఏవచ్చంగా చలి అసలు. ఈరోజు మటుకు నిన్న అంత లేదనుకున్నాం, కానీ ఆగ్రా వచ్చేసరికి చలి మాత్రం మామూలుగా లేదు. ఇగో మన వాళ్ళు టీ తాగుతున్నారు అందరూ. సీనన్న టీ తాగుతున్నాడు, మళ్ళీ మన శివన్న టీ తాగుతున్నాడు, ప్రసాద్ అన్న కూడా టీ తాగుతున్నాడు. ఇంకా ఒక 10 to 30 minutes వెయిట్ చేసి మళ్ళీ బయలుదేరాలి. రూమ్కి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అప్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. ఓకే. కనిపిస్తుంది కదా మీకు తాజ్మహల్, అందులోంచి ఇగో జనాలు అందరూ వాళ్ళ ఫోన్లు తీసుకుని రెడీగా ఫోటోలు తీయడానికి రెడీగా ఉన్నారు. సో అదిగోండి తాజ్మహల్, చాలా నీట్గా కనిపిస్తుంది. పైన ఏదో చిన్న వర్క్ జరుగుతున్నట్టుంది, కన్స్ట్రక్షన్ వర్క్. సో దాని గురించి. అండ్ అదిగోండి ఎంట్రన్స్, మనం ఎంటర్ అయ్యాం అవుట్ సైడ్కి. సో అదిగో అదిగోండి నా వెనకాల కనిపిస్తుంది కదా తాజ్మహల్. సో నేనైతే తాజ్మహల్కి వచ్చేసా. ఇంకా అదిగోండి, చాలా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. సో తాజ్మహల్కి రావాలని ఇన్నాళ్ళకి నా కళ్ళ నెరవేరింది. సైడ్ తిరిగితే ఏం కనిపించాను నేను, ఎందుకంటే హెవీగా లైటింగ్ తగ్గట్టు సెట్ చేసుకున్నాను. సో అందుకే ఇటు సైడ్ తిరిగే మాట్లాడుతాను. इसका नाम क्या है? मक्खन तरबूज. ఓకే. సో హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేను తాజ్మహల్ దగ్గర ఉన్నా. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తాజ్మహల్ రావాల్సి వచ్చింది. తిరిగి ఎన్ని రోజుల నుంచి దీనికోసం ట్రై చేశానంటే ఇన్నాళ్ళకి ఛాన్స్ వచ్చిందనమాట. ఇగో తాజ్మహల్ ఉండడానికి బాగానే ఉంది. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుంది అనేది.